హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెదన్స్ అఫీషియల్ 2023 సామాన్ అంతా ఏందనుకుంటున్నారా? ఇక మనం అయితే అప్పుడప్పుడు తినబుద్ధి అయితే ఇట్లాంటి ప్రయోగాలు అయితే చేస్తాం. సో ఇప్పుడు కూడా అదే ప్రయోగం అయితే చేస్తానా. ఇది ఏంటంటే చక్కెర ముద్దలు. నా లాంగ్వేజ్లో అయితే చక్కెర ముద్దలు. అంటే చిన్నప్పటి నుంచి నేను అంటే మా మమ్మీ అయితే మా పిన్ని మా మమ్మీ నా కోసం అయితే చేసేటోళ్ళు. ఏంటంటే ఎప్పుడైనా స్వీట్ లాగా ఐటెం ఈజీ అంటే ఈజీ ప్రాసెస్, ఇంత ఈజీ ప్రాసెస్ అయితే ఏది ఉండదు నాకు తెలిసి. అయితే దీనికి కావాల్సిన మూడు పదార్థాలు: ఒకటి గోధుమ పిండి, నీళ్ళు, చక్కెర అండ్ ఇంకా నూనె కాల్చుకోవడానికి, అంతే. అంతకుమించి అయితే ఎక్కువ ఐటమ్స్ కూడా పట్టాయి. సో ఏంటంటే ఫస్ట్ చక్కెరను అయితే వాటర్లో నానబెట్టుకోవాలి. చక్కెర కరగాలి. చక్కెర కరిగిన తర్వాత మంచిగా చక్కెర కరిగేటట్టు చక్కెర కరిగి పెట్టినాక అంటే బోండా వేసే అంత క్వాంటిటీలో, ఇప్పుడు మనం బోండాలు వేసుకుంటాం కదా, అంత మెత్తగా, అంత మరీ లూజ్ కాదు మరీ టైట్ కాకుండా బోండా పిండి లాగైతే మనం గోధుమ పిండిని వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఈజీగా ఒక 5 minutes అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే చూడండి ఇట్లా వస్తుంది పిండి. అయితే ఈ కన్సిస్టెన్సీలో ఇంకా కొంచెం టైట్ అయినా పర్లేదు, అంటే ఆయిల్లో మనం అయితే ఈజీగా వేసే అంత పర్ఫెక్ట్గా అయితే పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఫస్ట్ హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఏది కుక్ చేసినా అలానే వేయాలి, అప్పుడైతే లోపల బయట మంచిగా కుక్ అవుతుంది. సో ఇదైతే నా చిన్ననాటి స్వీట్ రెసిపీ అన్నమాట. మా మమ్మీ ఎప్పుడైనా స్వీట్ కావాలంటే ఇదే చేసేది, ఎందుకంటే ఈజీ అవుతుంది అని చెప్పేసి. సో ఆయిల్ ఫుల్గా హీట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే చూడండి ఇట్లా అలాగే నార్మల్గా బోండాల టైప్లో వేసుకుంటే సరిపోద్ది. ఇంకా మంచిగా కుక్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కాల్చుకోవాలి. అప్పుడు లోపల కాలుతుంది, బయట కాలి టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ స్వీట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటున్నా. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కూడా ఫుల్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా మంచిగా అంటే ఆయిల్ మంచిగా కాలితే అయితే మంచిగా పొంగుతాయి అన్నట్టు ఇవి గోధుమ పిండివి. సో ఇక మా వాడు చూడండి వచ్చి నన్ను గుంజుకుపోతాడు రమ్మ అని చెప్పేసి. ఇంకా చూడండి ఇట్లా బ్రౌనిష్గా అయితే కాల్చుకోవాలి. కొంచెం లైట్గా కాల్చుకున్నాం కదా, నాకైతే బ్రౌనిష్గా అయితే కొంచెం థిక్ బ్రౌనిష్ అయితే బాగుంటుంది టేస్ట్, కొంచెం క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. నేనైతే ఎప్పుడు కొంచెం థిక్ బ్రౌనిష్లోనే అయితే కాల్చుకుంటా. ఇట్లా కాల్చుకున్న తర్వాత అయితే కొంచెం చల్లారినాక తింటే ఎంత బాగుంటుంది తెలుసా స్వీట్. సో ఒకసారి అయితే ఇలా అయితే పిల్లలకైతే మస్తు యూజ్ అవుతుంది. స్నాక్స్ అయితే ఇది బెస్ట్. పిల్లల కోసం అయితే ఈజీగా అంటే త్వరగా అయిపోయేది రెసిపీ అండ్ వాళ్ళు ఇష్టంగా తినే రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. ట్రై చేయండి ఒకసారి ఇలా.